అధ్యక్ష, టిట్కో హౌసెస్ కి 57 వార్డ్స్ నుంచి బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళు అక్కడికి వాళ్ళు ఓన్ చేసుకున్న హౌసెస్ వాళ్ళు వెళ్ళడం జరిగింది. దగ్గర దగ్గర 4000 చిల్లర్ల ఫ్లాట్స్ ఉన్నాయి. దాంట్లో ప్రస్తుతం ఉంటుంది 500 మంది వరకు ఉన్నారు. వాళ్ళకే మనం నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. మరి ప్రతిరోజు వచ్చి అక్కడ ఉండటానికి ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళకి ఎట్లా ఇస్తారు మీరు వాటర్? వాళ్ళకి ఎట్లా ఇస్తారు వాటర్? 500 మందికి మీరు రోజు మార్చి రోజు ఇచ్చి సరిపోకుండా ఇస్తున్నారు. అది యాక్చువల్గా ఇప్పుడు మేడం అది గవర్నమెంట్ స్కీమ్ కంప్లీట్ అవ్వాలి. దాని నుంచి కూడా గవర్నమెంట్ స్కీమ్ అప్పటి వరకు వాళ్ళు ఏ పనులు చేసుకోవద్దా వాటర్తో? ఏం అవసరం ఉండదా వాళ్ళకి నీళ్ళు? మీరు స్కీమ్ అయిపోయే వరకు ఎట్లా ఇస్తారు వాటర్? స్కీమ్ అవడానికి టైం ఉంది. అప్పటి వరకు ఏంటి? వరకు మేము ఎప్పుడైతే హెచ్ఎల్ఆర్ నుంచి పిహెచ్పి పంప్సెట్ పెట్టి ఇంకొక డెడికేటెడ్ హెచ్ఎల్ఆర్ నుంచి ఇస్తున్నారా వాటర్ టిట్కోకి? టిట్కో హౌసెస్ కి శారదా నగర్ నుంచి ఒక లైన్ ఉన్నది. ఇది ఇక్కడ ఒక పైప్ లైన్ ఇప్పుడు పెట్టాము. వాటర్ సరిపోలేదంటే ఇక్కడ కూడా కొంత వాటర్ అది కొంత వాటర్ ఇది మిక్స్ అయ్యి వస్తుంది. కొంత వాటర్ హెచ్ఎల్ఆర్ నుంచి, కొంత వాటర్ ఇది ఎక్కడి నుంచో వస్తుంది. అన్ని కలిపి యాక్చువల్గా టిట్కో వాళ్ళు డెడికేటెడ్ లైన్ వేస్తుంది మాత్రం గోరంటపల్లి నుంచి. అది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి టెంపరీగా ఇది ఇస్తుంది. ఓకే, వాటర్ సరిపోవట్లేదు. మరి ఒక మనిషి మన మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉంటున్నాడు అంటే, ఒక ఇల్లు ఉందంటే వాళ్ళకి ఏమేమి ఎమ్యూనిటీస్ మనం ప్రొవైడ్ చేయాలి? అది మేడం యాక్చువల్గా ఉన్న స్కీమ్స్ కానీ ఇన్ టైంలో కంప్లీట్ అయి ఉంటే అది ఇక్కడ ఇబ్బంది ఉండేది. ఫండ్స్ వల్ల కొన్ని కారణాల వల్ల అవన్నీ డిలే అయ్యాయి. మనం ఏమి ఇవ్వాలి వాళ్ళకి? ఒక మనిషి వర్కర్లతో డోర్ టు డోర్ కలెక్షన్ కూడా చేస్తాం. ఎక్కడ వర్కర్లతో చేసిన డోర్ టు డోర్ కలెక్షన్? మన 41 లో ఏ సచివాలయం కింద వాళ్ళతో మీరు వర్క్ చేస్తున్నారు? రాజేంద్ర చేస్తున్నాడు. రాజేంద్ర కింద ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. ఆ 10 మెంబర్స్ మరి మీకు చేస్తున్న ఆ ఏరియా పరిస్థితి ఏంటి? ఆ 10 మెంబర్స్ కి ఆల్రెడీ 2000 హౌసెస్ మీరు అలౌట్ చేస్తుంటారు ఒక సచివాలయం కింద. అతను అది చేయాలా? ఈ 4000 ఇళ్ళకి అతను చేయాలి? ఏది చేయాలి? అక్కడ చేస్తే ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి అలాట్మెంట్ లేదు కాబట్టి మన వర్కర్స్ మరి ఎట్లా చేస్తారు? అలాట్మెంట్ చేయాలి కదా. మీరు దాని మూలం ఏమవుతుంది? వార్డు ఆ సచివాలయం కింద కూడా డిస్టర్బ్ అవుతా ఉంది. ఎక్కడ చూసినా చెత్త కుప్పలేనండి వార్డులో. ఇంకా వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇంకా చేయలేదు సార్. ఓకే, బట్ చేయకుండా ఎందుకు ఇచ్చారు మీరు? యాక్చువల్గా టోటల్గా కన్స్ట్రక్షన్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇంకా టిట్కో పరిధిలోనే ఉంది. టిట్కో పరిధిలో ఉందండి. మరి శానిటేషన్ ఎట్లా? శానిటేషన్ మందే కదా, మున్సిపాలిటీ చేయాలి కదా. అది ఎట్లా? ఎవరు చేయాలని? హౌసింగ్ వాళ్ళు ఏమన్నా మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఏమైనా చేస్తారా అక్కడ? వర్కర్ని వాళ్ళు చేస్తారా? మరి ఎట్లా అండి? వాళ్ళు ఏం చేద్దాం? వాళ్ళు మన గుంటూరు సిటిజన్సే కదా. ఎట్లా అండి చెప్పండి, ఎట్లా చేస్తున్నాం మేడం. తర్వాత మేము కూడా దీని మీద ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారు? సరిపోవట్లేదని మొత్తుకుంటే వాటిలో మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళి మీరు ఎక్స్ట్రా వర్క్ అక్కడ చేస్తుంటే ఇక్కడ ఏమవుతుంది? 4000 అపార్ట్మెంట్లు అన్నా, అదే ఇల్లు అనుకోండి, ఫ్లాట్స్. చిన్న సబ్మిషన్ అమ్మా, ఇప్పుడు రేషనలైజేషన్ చేస్తున్నామా. 10 days వర్కర్స్ అందరినీ సెటరేట్ చేయడం జరుగుతుంది. కొన్ని ఏరియాస్లో కొంచెం ఎక్సెస్ ఉన్నారు, వాళ్ళ సెటరేట్ జరుగుతుంది. న్యూలీ ఫార్మ్డ్ కాలనీ కాబట్టి కొద్దిగా మాకు ఎస్సీ గారు చెప్పినట్టుగా పూర్తిగా హ్యాండ్ ఓవర్ అయినప్పటికీ మేము చేస్తున్నామమ్మా. దీన్ని ఒక వారం 10 రోజుల్లో. ఎప్పటి నుంచి అక్కడ ఉన్నారండి? ఎప్పుడు మనం వాళ్ళకి ఇచ్చింది ఇల్లు? 8 months అవుతుంది కదన్నా. మరి అప్పటి నుంచి వాళ్ళకి ఎట్లా ఏంటి శానిటేషన్ చెప్పండి, మీరు చెప్పండి అన్న. శానిటేషన్ అయితే జరుగుతుంది మేడం. అంటే మీరు అన్నట్టుగా పూర్తి ఎలా జరుగుతుంది? అక్కడ ఉన్న శానిటేషన్ వాళ్ళు 179 సచివాలయం వాళ్ళు వెళ్ళి చేస్తే జరుగుతుంది. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం చేస్తుంది వాళ్ళు. వీళ్ళకి పూర్తిగా లేదు, వాళ్ళకి పూర్తిగా లేదు. మరి మీరు కొత్త వాళ్ళని తీసుకోవాలి కదా టిట్కో హౌసెస్ కి. తీసుకోరా? వీళ్ళకే సర్దుతారా? లేదు మేడం, మేము రేషనలైజేషన్ చేస్తున్నాం మేడం. రేషనలైజేషన్ అంటే ఏంటండి? దాని మీనింగ్ నాకు చెప్పండి, నాకు తెలియదు. రేషనలైజేషన్ అంటే మేడం పాపులేషన్
ఓకే మేడం. చేస్తాను, ఎప్పుడు చేస్తావు, ఏ విధంగా చేస్తావు చెప్పు. ఓకే. వాడికి ఆన్సర్ గా చెప్పడం. 10 days 10 రోజుల్లో మీకు సర్టిఫికేట్ 10 రోజుల్లో మీరు వేరే వర్కర్లను తెప్పించి అక్కడ వర్క్ చేయిస్తారు. శానిటేషన్ ఎంత మందిని తెప్పిస్తారు? అది క్యాలిక్యులేషన్ మేడం. అది ఎంత ఏరియాలో ఉందో తెలుసా? ఎక్కడ ఒక 5 తెప్పించి ఒక చోట చేపిస్తే మిగతా బ్లాక్స్కి వెళ్ళేసరికి వాళ్ళు సాయంత్రం అయింది. ఊడ్చడం ఏంటి? రోడ్లు, వాళ్ళకి రోడ్లు ఉన్నాయి లోపల. మరి అది ఊడ్చేది ఎవరు? చెత్త తీసుకెళ్లేది ఎవరు? ఎక్కడ ఇయ్యాలి? ఇట్లా ఇదన్నీ ప్రాసెస్ మేడం. ప్రాసెస్ ప్రకారం ప్రాసెస్ 10 days లో చేస్తారు. అదే నువ్వు చెప్పండి నాకు ఆ ప్రాసెస్ ఎట్లాను. డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తారు మేడం. దాన్ని ఎంతమంది పెడతారు డోర్ టు డోర్ కలెక్షన్? యాజ్ పర్ హౌస్ పాపులేషన్ గార్బేజ్ కలెక్షన్ ప్రకారం డెమోగ్రఫీ ద్వారా మీరు ఇంతమంది ఉన్నారు అంటే వాళ్ళకి ఇంతమంది అని పెడతారు. అక్కడ ఎంతమంది ఉన్నారు మీరు ఎలా కౌంట్ చేశారు? మేమైతే చేయలేదు మేడం. అదే పూర్తి స్థాయి మన మనకి ఉంది మ్యాటర్ కదండి, మన గుంటూరు మున్సిపాలిటీ జియోగ్రఫీలోనే ఉంది ఆ టిప్పు కూడా కదా. అక్కడ టిట్కో వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకోవాలి మేడం. ఇంతమంది ఉన్నారు. ఇనిషియేషన్ వాళ్ళు ఎంతవరకు అండి? వాళ్ళ పరిమితి ఏంటంటే టిప్పు కన్స్ట్రక్షన్ చేసి మనకు అప్పచెప్పడం వరకే కదా చేయాలి. కాంపోనెంట్స్ ఉన్నాయి. సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇవన్నీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. ఇట్స్ వర్కింగ్ గుడ్. అది కాదు నేను అడుగుతుంది. ఇళ్లలో వచ్చిన గార్బేజ్ ని ఎవరు తీసుకురావాలి, ఎక్కడ వేయాలి అది నేను అడిగేది. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా వాళ్ళ కాంపోనెంట్స్ అన్ని త్వరగా కంప్లీట్ చేసేసి జిఎంసీ వాళ్ళ కాంప్లెక్స్ ఏముంటాయి సార్? అంటే ఇంకా రోడ్స్ కానీ ఇంకా మిగతావి కొన్ని ఉన్నాయి కంప్లీట్ అయ్యాయి. రోడ్స్ అయిపోయింది, వాళ్ళు రోడ్స్ వేసుకున్నారు అయిపోయింది. ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ ఎవరు ఇస్తున్నారు? స్ట్రీట్ లైట్స్ కూడా వాళ్ళు స్పోర్ట్ మున్సిపాలిటీ నుంచి ఇవ్వరా? కాకపోతే ఎక్కడైనా ఫెయిల్ అయితే మనం ఇస్తున్నాం కానీ మనం యాక్చువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. మెయింటెనెన్స్ పీరియడ్ వాళ్ళకి ఉంది, డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్. కానీ అది కూడా మనం ఇస్తున్నాం. మున్సిపాలిటీ లైట్స్ కూడా మనమే ఇస్తున్నాం. ఏదైనా పోయినా కూడా మనమే వేస్తున్నాం. సరే, ఇంకా కొన్ని వెలగట్టలేదని చెప్పేసి ఒక లెటర్ మా ఎమ్మెల్యే ద్వారా వచ్చింది మన మున్సిపాలిటీ. అక్కడే అందుకనే అది ఇప్పుడు నుంచి అది ఎంత వరకు అవుతుంది వర్క్? మరి కొన్ని వేసాము, కొన్ని వేశారు. యాక్చువల్గా వాళ్ళు 2 years వాళ్ళు డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ ఉంటుంది. వాళ్ళు మెయింటైన్ చేయాలి. వాళ్ళు మెయింటెనెన్స్ ఏంటంటే వాళ్ళు ఏమేమి మెయింటైన్ చేస్తారు చెప్పండి? ఇవి పోల్స్ కానీ పోల్స్, రోడ్స్ కానీ ఇంకా ఎస్టీబీ కానీ ఇంకా రోడ్లు ఏదైనా చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు అఫీషియల్గా ఒక లెటర్ జిఎంసీ కూడా పెట్టుకోవాలి. మేము టోటల్ అన్ని కాంపోనెంట్స్ కంప్లీట్ చేసాము, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అప్పుడు అక్కడ ఉన్న హ్యాండ్ ఓవర్ చేస్తారండి. రాజగురు కల్ప అపార్ట్మెంట్స్ ఐడియా ఉందా మీకు? అది తెలియదు మేడం. బట్ అదే తెలియదు మీకు చెప్తున్నాను. మేమైతే టిట్కో అవి ఎప్పుడు అయిపోయింది? 2008 లోనే ఎప్పుడు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు మున్సిపాలిటీ వాళ్ళు. అదే వాళ్ళు కూడా చేయాలి. చేసుకొస్తే ఏంటంటే అక్కడ సరిపోదు, వర్కర్స్ అయితే సరిపోదు మేడం. వాటర్ సప్లై కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ ఉన్న వర్కర్స్ సరిపోరు. వాళ్ళు ఆ లెటర్ పెట్టుకుంటే ఏంటంటే మాకు వస్తే దానికి ఎవరు పెట్టాలి మీకు లెటర్? టిట్కో వాళ్ళు పెట్టాలి. ఏమని? హ్యాండ్ ఓవర్ చేసేసుకోండి. అప్పుడు మన వాళ్ళని ఏదైనా క్లీన్ చేయడం ఉన్నాయా లేవో తీసుకొని ఇంకా మిగతా ఏదైనా ఉంటే వాళ్ళకి కంప్లీట్ చేయించేసి మీరు ఇప్పుడు వాళ్ళు ఇది హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి లెటర్ ఇవ్వాలి. ఇస్తే మీరు ఇంకా అప్పటి నుంచి మీరు చేసుకుంటారు. అప్పటి నుంచి చూసుకుంటాం మేడం. టోటల్గా అసలు ఎన్ని ఉన్నాయి, ఆ వాటర్ ఎలా వెళ్తుంది, వాళ్ళ పైన 3 ట్యాంకులు ఒక బ్లాక్ మీద అది ఎలా మీకు లెటర్ ఒకటి ఇవ్వమని చెప్తా. అప్పటి నుంచి మీరు చూసేసుకుంటారు కదా. అప్పుడు నేను చూస్తాం మేడం. మేము వెళ్ళి మొత్తం టోటల్గా దాన్ని ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయో రాస్తాము. అవి కంప్లీట్ చేసిన తర్వాత చేస్తాం. ఎందుకంటే మళ్ళీ మన అక్కడ అడిషనల్ వర్కర్స్ మనం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు అది ఎఫెక్టివ్ గా ఫంక్షన్ అవ్వాలి. తీసుకోవాలి కదండి. అదే ఎప్పుడు తీసుకుంటారో అడుగుతున్నాను. అదే మేడం, వాళ్ళకి లెటర్ ఇస్తే మనకు ఇన్స్ట్రక్షన్ వాళ్ళు లెటర్ ఇచ్చేదానికి అప్పటి వరకు చేయరా? శానిటేషన్ ఉండదు వాళ్ళకి. శానిటేషన్ కావాలంటే పెట్టుకోవచ్చు మేడం. ఇబ్బంది వాటర్ ఇస్తున్నాము, స్ట్రీట్ లైటింగ్ ఇస్తున్నాము, అలాగే శానిటేషన్ కూడా పంపించుకోవచ్చు. అదే సార్, ఎప్పటి నుంచి శానిటేషన్ వర్కర్స్ ని ఎప్పటి నుంచి పంపిస్తారు? మీకు ఒక 10 days తర్వాత అదంతా సెపరేట్ చేస్తాం. 10 days తర్వాత నాకు ఆ టిప్ హౌసెస్ కి వర్కర్లు సెపరేట్ వర్కర్లు పంపిస్తారు. ఓకే. అంతే కదా? రైట్. ఓకే. వేరే మరో ప్రశ్న ఐటమ్ నెంబర్